హాయ్ అండి. సంక్రాంతి రోజు బీచ్ కి అయితే వెళ్ళాము. మామూలుగా అయితే కనుమ రోజు వెళ్దాం అనుకున్నాము. ఆ రోజు రష్ గా ఉంటారేమో అని చెప్పి సంక్రాంతి రోజే వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంకా మార్నింగ్ లేవగానే మా పిల్లలకి బీచ్ కి వెళ్దామని చెప్తే వెళ్ళిందాక టార్చ్ చూపించారు. అందుకని మధ్యాహ్నం అన్నం తినేసి ఇంకా బీచ్ కి అయితే వెళ్ళాం అనమాట. బీచ్ కి వెళ్ళిన తర్వాత చూస్తే షాక్ అయిపోయాము. ఫుల్ రష్ గా ఉన్నారు ఈ రోజు కూడా. యాక్చువల్ గా సంక్రాంతి రోజు ఎవరు రారేమో, మేమే ఉంటామేమో అనుకున్నాము. కానీ చాలా మంది వచ్చారు. మా అమ్మాయి బీచ్ దగ్గరికి రాగానే నేమ్ రాస్తే నేమ్ దగ్గరికి వాటర్ అయితే అస్సలు రాలేదు. ఇంకా విసుకొచ్చేసి ఇంకా వెళ్ళిపోయింది అనమాట. బెంగళూరు లో ఉన్నప్పుడు బీచ్ కి వెళ్దాం మమ్మీ అని రోజు అడిగేవాళ్ళు. అక్కడేమో బీచ్ అస్సలు ఉండదు కదా. ఇంకా ఊరికి వచ్చినప్పుడల్లా ప్రతిసారి అయితే బీచ్ కి కంపల్సరీ వెళ్తాం అనమాట. మా పిల్లలకి చాలా ఇష్టము బీచ్ అయితే. లోపలికైతే మునగం గాని జస్ట్ ఇలా కూర్చొని ఆడుకుంటా ఉంటారు. మా వాడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. నాకు బీచ్ అంటే ఇష్టం గానీ మునగన్ అనమాట. జస్ట్ చూస్తా ఉంటాను. అలా చూస్తా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంటది అనమాట. మనసు ప్రశాంతంగా ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.